తూప్రాన్ సబ్ డివిజన్లోని శివపేట సంబంధించిన ఒక హత్య కేసులో నిందితులు అయిన ఇద్దరు వ్యక్తుల్ని శివపేట పోలీసులు అరెస్ట్ చేసినాము. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమంటే, శివపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి, ఈయన తూప్రాన్ మండలము రావెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, ఈయనతోటి వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆయన ఇల్లరికం వెళ్లి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతా అని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పన్ని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా తేదీ 22/12/25 నాడు, డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది. సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబుల్ తోటి ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నిలువతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని చనిపోయినాడనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపత్కి సంబంధించిన బైక్ మీద అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇద్దరు కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరేళ్లకుంట అని చెప్పేసి అక్కడే గ్రామ శివార్లో ఉంది. ఆ నేరేళ్లకుంటలో వాళ్ళు డెడ్ బాడీని తోసేయడం జరిగింది. తర్వాత ఉదయం యథావిధిగా మిగతా ఎవరికి అనుమానం రాకుండా మౌనిక ఇంట్లో ఉన్నది. తర్వాత ఈ విషయం ఊరు వాళ్ళకి తెలిసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఒక వాతావరణము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో కారణంతో తాగి వచ్చి గొడవపడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆయన పడుకున్నాడు. నేను కూడా గాలి నిద్రకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత నాకు ఈ విషయం తెలిసిందని ఆమె కూడా చెప్పడంతో ఆమె కథనాన్ని అందరూ కూడా నమ్మినారు. ఎవరికి అనుమానం లేకుండా, ఎవరికి అనుమానం రాకుండా వ్యవహారం చేశారు. అయితే గత 3-4 రోజుల నుంచి ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో సో ఈ విషయము పోలీసులకి ముఖ్యంగా ఏంటంటే శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి, తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీము ఏదైతే క్రైమ్ పార్టీ ఉన్నారో దీనికి మా నోటీసులోకి రావడము, తర్వాత ఊర్లో కూడా ఈ విషయము ఒక వ్యవహార శైలి, తర్వాత ఇద్దరు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో వారిని కస్టడీలో తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు పూర్తిగా దీన్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. తామే ఈ నేరాన్ని చేశామని చెప్పేసి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. సో భర్తని తమ వివాహిత సంబంధానికి అడ్డుగా వచ్చిన భర్తని అడ్డుతొలగించాలన్న ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు ఇద్దరు కూడా దీన్ని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు రిమాండ్ చేస్తున్నారు.